హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే గ్రావిటీ కాలనీల యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఈ గ్రావిటీ కెనాల్ అమరావతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో, ఈ గ్రావిటీ కెనాల్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. సో నా వెనకాల ఏదైతే చూస్తున్నారో ఇదేనండి గ్రావిటీ కెనాల్. సో ఏదైతే ఈ గ్రావిటీ కెనాల్ ఉందో ఇది వచ్చి మనకు N17 రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి N16 మీదుగా అయితే వెళ్తుందన్నమాట ఈ గ్రావిటీ కెనాల్ అనేది. ప్రజెంట్ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఎందుకంటే రీసెంట్గా కూడా మనకు మంత్రులు కూడా విజిట్ చేసి 3 ఇయర్స్లో 8% కంప్లీట్ అవ్వాలని అయితే చెప్పున్నారనమాట. దాని తగ్గట్టుగానే ప్రతి దగ్గర కూడా వర్క్స్ అనేది జరుగుతుంది. ఏదైతే ఈ గ్రావిటీ కెనాల్ వర్క్స్ జరుగుతుందో దీన్ని ఏంటంటే కొంత బాగానే డివైడ్ చేసుకొని ఏంటంటే ప్రతి దగ్గర 2 జేసీబీలు 5-6 లారీలు అయితే వర్క్ చేస్తున్నాయండి. అలాగే ఒక బిట్లుగా చేసుకుని అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం కూడా ఈ తవ్వకం కూడా ఒకే లెవెల్లో అయితే మొత్తం కూడా తవ్వుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈ యొక్క గ్రావిటీ కెనాల్ వచ్చి మనకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఒక టూరిస్ట్ ఇలాగ ఉండబోతుంది. అలాగే ఇది ఏంటంటే నెదర్లాండ్లో ఉన్న కెనాల్ని ఆధారంగా అయితే ఇది కడుతున్నారనమాట. అలాగే ఇది వచ్చేసి ఈ వర్షపు నీరుతోనే ఇదంతా జనరల్గానే ప్రవహిస్తుందండి. దీంట్లో మోటార్లు పెట్టి వాటర్ పంపింగ్ చేయడం అలాంటివి ఏమి ఉండదు అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో అమరావతికి ఎలాంటి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ గ్రావిటీ కెనాలే కాకుండా పాల్వాకు సంబంధించిన వర్క్స్ కానీ అలాగే కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. దాదాపుగా ఈ గ్రావిటీ కెనాలు పాలవాక్కు సంబంధించిన వర్క్స్ కానీ అలాగే కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ వచ్చేసి దాదాపుగా 40 కిలోమీటర్ల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి MVR అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారనమాట. దాదాపుగా ఈ చూసుకున్నట్లయితే వర్క్ నేను చూపించే ఈ 4-5 కిలోమీటర్లోనే దాదాపుగా ఒక 100 లారీలు ఒక 30-40 జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయండి. ఆ విధంగా వర్క్ జరుగుతుందనమాట. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అమరావతిలో వర్క్ అనేది జరగడం లేదు, సో జరిగిన నామమాత్రంగా జరుగుతుందని అది అనుకుంటున్నారు. లేదండి, ప్రతిదీ కూడా రోడ్డు పనులు కానీ ఈ కెనాల్కి సంబంధించిన వర్క్స్ కూడా ప్రతిదీ కూడా అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ కెనాల్తో పాటు మనకేంటంటే రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నారనమాట. దాదాపు ఒక 7-8 రిజర్వాయర్లు అయితే నిర్మిస్తున్నారండి. శేఖమూరు రిజర్వాయర్ అని ఇలాంటివి మనకు లామ్ దగ్గర కూడా అలా రిజర్వాయర్లు అయితే నిర్మిస్తున్నారు. అన్నిటి కూడా 0.1 సెంటీమీటర్ల నీరు అని అలాగే టీఎంసీ నీరు అని అలాగే 0.3 టీఎంసీల నీరు అని చెప్పేసి కొన్ని రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నిటి కూడా కనెక్టివిటీ అయితే చేస్తారండి. ఫ్యూచర్లో ఏంటంటే ఇదంతా మనకు N16 రోడ్ అండి. ఈ సైడే మనకు N16 రోడ్ సైడే మనకు ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఒక టూరిస్ట్ లాగా ఉండబోతుందండి. ఎందుకంటే మీరు నెదర్లాండ్ కెనాల్ అయితే ఒకసారి చూసుకోవచ్చు. మనకు ఇక్కడ చూడండి వర్క్ అయితే ఇది వచ్చేసి మనకు E4 N16 జంక్షన్ అండి. ఇది ఇక్కడ మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఎన్ని జేసీబీలు ఉన్నాయి చూడండి. దాదాపుగా 3 జేసీబీలు ఒక 7-8 లారీలు అయితే ఉన్నాయి. ఇసుకని అయితే తరలిస్తున్నారనమాట తీసి ఇక్కడ నుంచి. అక్కడ మీకు ఏదైతే బ్రిడ్జి కనిపిస్తుందో ఆ బ్రిడ్జి వచ్చేసి N4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ అండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు గ్యాబింగ్ మెస్లు అయితే వస్తుందండి. ఇక్కడంతా కూడా మెస్లు అయితే వేస్తారు. అలాగే పైన 2 వైపులా గట్లు ఉంటాయి కదా, ఈ 2 వైపులు కూడా ఫుల్ చెట్లతో అయితే నాటబోతున్నారు. ఫుల్ గ్రీనరీగా అయితే ఉండబోతుంది అనమాట. అలాగే వాకింగ్ ట్రాక్స్ కూడా ఉండబోతున్నాయి. ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాం. ఇదేంటంటే ఈ కెనాల్ మొత్తం జరిగే ప్రతి స్పేస్ దగ్గర ఏం చేశారంటే కొంత బాగా డివైడ్ చేసుకొని అక్కడక్కడ వర్కులు చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. అది కూడా ప్రతిదీ కూడా ఒక లెవెల్లోనే చేసుకుంటున్నారు. సమానంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒకటి తక్కువ లేకుండా సమానంగా అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకు N16 E4 జంక్షన్ అండి. ఇది మనకు ఈ జంక్షన్ దగ్గర అయితే మనకు ఈ ఆల్మోస్ట్ ఈ N4 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొత్తం కూడా ఇదేంటంటే ఇటువైపు వర్కులు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం కూడా తాడైతే కట్టేశారనమాట. ఒకవైపు ఏంటంటే లారీలు ఇసుక తరలిచ్చి దీని పక్కనే మనకు ఒక యార్డ్ లాగా అయితే అక్కడైతే వేసుకుంటున్నారండి. ఇసుకని మొత్తం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన మట్టిని మొత్తాన్ని కూడా ఒక దగ్గర అయితే వేసుకుంటున్నారనమాట. ఇక్కడ లారీలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదంతా మనకి జంక్షన్. ఈ జంక్షన్ వైపు కూడా మొత్తం చెప్పాలంటే వాస్తవానికి ఇప్పుడు అమరావతిలో జరిగే ప్రతి పని కూడా పరుగులైతే పెట్టిస్తున్నారండి. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కానీ ఈ కెనాల్కి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే జడ్జెస్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా
చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. మనకేంటంటే ఈ ఆగస్ట్ నుంచి అయితే ఫస్ట్ నుంచి అయితే అన్నీ కూడా మ్యాన్ పవర్ కూడా చాలామంది పెంచేస్తారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి దగ్గర నీకు 4 జేసీబీలు 2 జేసీబీలు వర్క్ చేస్తున్నాయంటే ఇంకా ఎంతమంది వర్క్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే లారీలు కూడా 100 లారీలు తక్కువ లేవండి. జేసీబీలు కూడా 30 నుంచి 40 జేసీబీలు అయితే నేను చూపించిన కాడికి ఈ 4 కిలోమీటర్స్ ఏదైతే చూపించానో ఇక్కడ వరకు దాదాపుగా 30 నుంచి 40 జేసీబీలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్నారు అమరావతి ఎట్టి పరిస్థితిలో 3 మ్యాక్సిమం 3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని అయితే పెట్టుకుంటారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడు వచ్చినప్పుడు గవర్నమెంట్ అమరావతి స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా వర్క్స్ అయితే బేసిక్ వర్క్ అయితే 10 to 20% వర్క్స్ అయితే జరుగున్నాయి. ఇంకా అక్కడి నుంచి మూవ్ అవ్వడమే కదా. అలాగే రోడ్డు వర్క్స్ చూసుకుంటే కొన్ని రోడ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 70% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. రిమైనింగ్ 30% ఈ చెట్ల క్లియరెన్స్, సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఏంటంటే కొన్ని రోడ్లు అయితే పగిలిపోయి ఉన్నాయి అనమాట. ఆ రోడ్లు మొత్తం రిమూవ్ చేసి కొత్తగా అయితే వేస్తున్నారు. ఈ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇదంతా మనకు దీని పక్కనే మనకు అనంతవరం కూడా ఊరు కూడా ఉంటుందండి మనకు. ఫ్యూచర్లో ఇవంతా కూడా కంప్లీట్ అయితే ఈ కెనాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అమరావతి అనేది 30% గ్రీనరీ అన్నారు కదా. ఈ కెనాల్ చుట్టూ కూడా మనకు ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అలాగే వాకింగ్ ట్రాక్స్ కానీ ఫ్యూచర్లో ఏమైనా ఒకవేళ ఈ కెనాల్లో బోటింగ్ కూడా ఉండొచ్చేమో. చూడండి ఎన్ని లారీలు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు జంక్షన్ అండి. ఇది వచ్చేసి మనకు E5 N16 జంక్షన్ అనమాట. ఇది అంతా మొత్తం ఇదంతా కూడా తవ్వేస్తున్నారు చూడండి నీట్గా. అటుపక్క ఒక జేసీబీ వర్క్ చేస్తుంది, ఇక్కడ ఒక జేసీబీ, ఇటు సైడ్ ఒక జేసీబీ అయితే వర్క్ చేస్తుంది. మొత్తం నీట్గా అయితే తవ్వేస్తున్నారు. 3వ స్టేజ్లో అయితే మొత్తం రాళ్ళు ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కదా రాళ్ళు. ఆ స్టేజ్ వరకు అయితే తవ్వేస్తున్నారు అనమాట కూడా. ఎందుకంటే మీరు ఒకవేళ నెదర్లాండ్ టైప్లో అది ఒకసారి చూసుకుంటే అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా కంప్లీట్ అయితే ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మనకి త్వరగా కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ అండి. ఏదైతే ఈ 3 years అనుకున్నారో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా 70 to 80% అయితే కంప్లీట్ అయిపోయానండి. అప్పటికే మనకు అమరావతి స్టార్ట్ అయినప్పుడే ఆల్మోస్ట్ 60% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా నాకు తెలిసి 1 yearలో మనకు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి నాకు తెలిసి. ఇది వచ్చేసి మనకు E6 N16 జంక్షన్ అండి. ఇది అక్కడ ఫ్లైఓవర్ చూడండి. మొత్తం కూడా ఈ కెనాల్ అనేది ఈ ఎన్ రోడ్స్కి సంబంధించిన E4, E5, E6, E7, E8 రోడ్డుకి సంబంధించిన దాంట్లో అయితే ప్రవహిస్తుంది కాబట్టి అక్కడైతే బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు చూడండి. ఇదంతా ఆ బ్రిడ్జి అనమాట. సో అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే అమరావతిలో పర్మిషన్ వచ్చిన ప్రతి రోడ్డు వర్క్స్ కానీ ఈ కెనాల్స్ విషయంలో కానీ రిజర్వాయర్స్ విషయంలో కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. మ్యాన్ పవర్ కూడా ఇది వరకు 30-40 మంది కనిపిస్తే ఇప్పుడు 100 నుంచి 150 మంది అయితే కనిపిస్తున్నారండి ప్రతి దగ్గర కూడా. చూస్తున్నారు కదా ఇక్కడ జేసీబీ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మొత్తం గ్రీనరీ అయితే ఉండబోతుందండి 2 సైడ్లు కూడా. ఇదంతా ఒక వేలాగా తీసుకున్నారు లారీలా వెళ్ళడానికి అనమాట. చూడండి ఇక్కడైతే 2 లారీలు దాదాపుగా 4 లారీలు, ఒక లారీ ఇసుక తీసుకోబోతుంటే 3 లారీలు వెయిట్ చేస్తుంది చూడండి మట్టి కోసం అయితే. నీట్గా ఒక లెవెల్ అయితే మొత్తం తీసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. సో ఇది చూస్తే క్లారిటీ అయితే వచ్చి ఉంటుందండి చాలామందికి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. నాకు తెలిసి కెనాల్స్కి సంబంధించిన వర్క్స్ అనేది ఇంకో 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. వాళ్ళు ఏదైతే 2027-28 అనుకున్నారో అప్పటికల్లా కంప్లీట్ అయిపోతుంది. ఈ రోడ్స్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు N16 E7 జంక్షన్ అండి. ఇది మనకు N7 రోడ్డుకి సంబంధించి ఆ బ్రిడ్జి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి చూడండి. మొత్తం కూడా రాడ్స్ అవన్నీ కూడా వేసుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా స్టేజ్ 4లో ఉందండి. కింద వరకు తవ్వేస్తున్నారు మొత్తం నీట్గా. సో ఇక్కడతో నేనేంటంటే ఇక్కడ E7 N16 దగ్గర అయితే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నానండి. చూశారు కదండి ప్రజెంట్ మనకు అమరావతిలో ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. సో ఇప్పుడైతే నేను ఈ వీడియోని E7 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.